ఈ వీడియోలో చెప్పబడిన వ్యాఖ్యలు, ఆలోచనలు భగవద్గీత ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇవి మతపరమైన, రాజకీయ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం కాదు, మన జీవితాలను ఆలోచింపజేసి మార్పు తెచ్చే ప్రయత్నం మాత్రమే. గమనించగలరు. భగవద్గీత అనగానే చాలా మందికి కురుక్షేత్ర యుద్ధం, కృష్ణార్జునుల సంభాషణ, పరమాత్ముడి విశ్వరూపం తప్ప భగవద్గీత అంటే మన జీవితాలు మార్చే జీవనాధారం లాగా అస్సలు కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ప్రతి ఒక్కరు భగవద్గీతని శ్లోకాల రూపంలోనే అందరూ చెప్పారు, కానీ మన జీవితంలో జరిగేది కూడా భగవద్గీత అని ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు చెప్తారు కర్మణ్యేవాధికారస్తే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని మనం ఏం చేసిన ఫలితాన్ని ఆశించకుండా పరమాత్ముడికి వదిలేయాలి అని అంటూ చెప్పుకొస్తారు. కానీ ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ ప్రాక్టికల్ గా రిజల్ట్స్ ఆశించకుండా ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. మరి కృష్ణ పరమాత్ముడు తప్పుగా చెప్పాడంటారా? లేదు. పరమాత్ముడు ఏది చెప్పినా పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించే మాట్లాడతారు. ఇక్కడ తప్పు పరమాత్ముడు చెప్పిన శ్లోకానిది కాదు, మనం ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుంటున్న విధానం తప్పు. మరి ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక సగటు యువకుడు గాని, యువతి గాని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వడానికి, గవర్నమెంట్ జాబ్ సాధించడానికి, ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి గాని పడే కష్టం వర్ణనాతీతం. అలాంటి స్ట్రగ్లింగ్ ఫేసెస్ లో రిజల్ట్ గురించి ఆలోచించకుండా అందులో ఏది స్టార్ట్ చేసినా జీవితంలో నష్టాలు మాత్రమే ఉంటాయి. కానీ పరమాత్ముడి మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా ఇప్పుడున్న మోడర్నైజ్ సివిలైజేషన్ లో బ్రతకడం కష్టం, కానీ భగవద్గీత చెప్పింది బ్రతకమని. మరి ఎలా? ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ముందు మనం కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి, కర్మ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు మనకు కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకానికి పరమాత్ముడు ఇచ్చిన నిర్వచనం అవగతం అవుతుంది. భగవద్గీతలోని 700 శ్లోకాలని మనం అర్థం చేసుకుంటే, మనం పుట్టినప్పటి నుండి మన చివరి శ్వాస వరకు మన లైఫ్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే భగవద్గీతలోని 700 శ్లోకాలు మన జీవితంలో పాస్ట్లో జరిగిపోయి ఉండొచ్చు, ప్రజెంట్లో జరుగుతుండొచ్చు, ఫ్యూచర్లో జరగబోవచ్చు కూడా. అంటే ఒక్కసారి మన లైఫ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన లైఫ్లో ప్రతి చోట భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి. కానీ చాలా మందికి అసలు వాళ్ళ జీవితాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా టైం లేని పరిస్థితి. అందుకే చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళ జీవితాలని వాళ్ళ చేతులతోటే నాశనం చేసుకుంటారు. భగవద్గీత అంటే చాలా మందికి చాలా పర్సెప్షన్స్ ఉంటాయి. కొంతమంది భగవద్గీతను పరమ పవిత్ర గ్రంథంగా పూజిస్తారు, ఇంకొంతమంది భగవద్గీతని లైఫ్ మాన్యువల్ గా చదువుతూ జీవనాన్ని కొనసాగిస్తారు. సైకాలజిస్టులు దీన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, ఇంకా యాన్షియంట్ సైకోథెరపీ అని అంటూ ఉంటారు. ఇంకొందరు భగవద్గీతని సక్సెస్ గైడ్ గా చూస్తారు, ఇంకొందరు అది ఒక యూజ్లెస్ బుక్ అంటారు, ఇంకొందరికి అది ఒక డెవిల్ బుక్ లా కనిపిస్తుంది. ఇలా భగవద్గీతని డిఫరెంట్ పర్సెప్షన్స్ తో చూస్తారు, కానీ అందరూ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. భగవద్గీతని ఆచరణలో పెట్టినంత వరకు దాన్ని నువ్వు పూజించినా, ద్వేషించినా, ప్రచారం చేసిన లాభాలు శూన్యం. ఎందుకంటే భగవద్గీతలో చెప్పేది కూడా ఇదే, జీవితాన్ని పర్సెప్షన్స్ తో కంక్లూడ్ చేయొద్దు, కర్మ చేయాలి. అంటే నువ్వు ఒక యాక్షన్ తీసుకున్నాక దాని గురించి కంక్లూడ్ చేయాలి. భగవద్గీత నెగిటివ్ పర్సెప్షన్స్ తో కొట్టిపడేసే ఒక మామూలు పుస్తకం కాదు, అలా అని ఒక పాజిటివ్ పర్సెప్షన్స్ తో చదివి పక్కన పెట్టే స్కూల్ పుస్తకం కూడా కాదు. భగవద్గీత అంటే ప్రాక్టికల్, ఎట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్షియల్ గైడ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇది అర్థం అయితే భగవద్గీతని పూజించడం ఆపి ఆచరించడం మొదలు పెడతారు. సరి అర్థం చేసుకోవడం మొదలైనప్పటి నుండి ఇదే భగవద్గీత సారాంశం, సందేశం, సత్యం సుందరం శివం. కానీ ఎలా ఆచరణలో పెట్టాలి? 700 శ్లోకాలని చదవాలంటే అవి మనకు అర్థం అవ్వాలి. అవి మనకు అర్థం అవ్వాలంటే మనం చదవాలి, లేదా ఎవరో చెప్పాలి. చెప్పిన వారు మళ్ళీ శ్లోకాల్లో ఉన్న మాట మాత్రం చెప్తే ప్రాక్టికల్లీ అర్థం చేసుకోలేదు. అందుకే భగవద్గీతని ఈ జనరేషన్ కి ప్రాక్టికల్ లైఫ్ గైడ్ గా అర్థమయ్యేలా చెప్పడానికి వేదాంత్ పాఠశాల ముందుకొచ్చింది. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి భగవద్గీతని ఆచరణలో పెట్టడానికి. ఇంకా మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ రీడర్ అండ్ వాంటెడ్ టు రీడ్ గీత ఇన్ ఎ ప్రాక్టికల్ వే అని మీరు అనుకుంటే వెంటనే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి ఈ బుక్ కొనేయండి. ఈ బుక్ లో ఆథర్ భగవద్గీతని శ్లోకాలలా కాకుండా స్టోరీ ఫార్మాట్ లో అద్భుతంగా తీసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, గుడ్ రీడ్స్ లో కూడా ఇవి అవైలబుల్ లో ఉన్నాయి. మీ లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేసిన భగవద్గీత శ్లోకాన్ని అందరికీ కామెంట్ రూపంలో తెలిసేలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.